హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనం ఈ వీడియోలో యూపీఎస్సీ, సీఎస్‌సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కామన్‌గా చేసే 5 మిస్టేక్స్ ఏంటో చూద్దాము. సో, మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దానికి ప్రిపేర్ అయ్యే టైంలో జనరల్‌గా మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఆ మిస్టేక్స్ వల్ల ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేయాల్సింది, సెకండ్‌లో క్లియర్ చేయాల్సింది లేదా థర్డ్‌లో క్లియర్ చేయాల్సింది రియలైజ్ అయ్యేటప్పటికి ఫిఫ్త్ అటెంప్టో, సిక్స్త్ అటెంప్టో అవుతూ ఉంటుంది. రైట్? ఎంత తొందరగా రియలైజ్ అయితే మనకంత మంచిది. రైట్. కాబట్టి ఫస్ట్ ఈ మిస్టేక్స్ ఏంటో చూడండి. ఒకవేళ మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటట్టయితే ఈ మిస్టేక్స్‌ని ఫస్ట్ అటెంప్ట్‌లోనే అవాయిడ్ చేసేసేయండి. ఓకే. ఫస్ట్. ఫస్ట్ ఏంటి అంటే బేసిక్‌గా మనము నోట్ మేకింగ్ ఎప్పుడు చేయాలి అన్నది చాలా మందికి అర్థం కాదు. చాలామంది ఏం చేస్తారు అంటే ఫస్ట్ టైమ్ చదువుతూ ఉంటారు. అదే టైంలో ఆ సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా నోట్స్ అనేది రాసుకుంటూ ఉంటారు. ఇది పెద్ద మిస్టేక్ అండి. మనం ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ చదువుతూ ఉంటామో ఒక కాన్సెప్ట్‌ని దాని మీద పట్టు మనకి ఉండదు. ఆ సబ్జెక్ట్‌లో డెప్త్‌లో ఏ కాన్సెప్ట్ కూడా మనకు అర్థం కాదు. అయినా కూడా నోట్స్ అనేది మేక్ చేస్తూ ఉంటారు. దానివల్ల నష్టపోయేది మనమే. ఎందుకు అంటే ఒక్క బుక్‌ని ఫస్ట్ టైమ్ చదివినప్పుడే నోట్ మేక్ చేసాము అనుకోండి, ఆ బుక్‌ని మళ్ళీ జెరాక్స్ కాపీగా రాసినట్టు రాస్తాం. ఎందుకు అంటే మనకు ఆ సబ్జెక్ట్ పైన క్లారిటీ లేదు. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అనే అనుకుంటాం ఫస్ట్ టైమ్ చదివినప్పుడు. కదా! కాబట్టి ఒక్కొక్క బుక్‌ని అట్‌లీస్ట్ 3 సార్లు చదవండి. మీ దగ్గర ఏవేవైతే స్టాండర్డ్ రిసోర్సెస్ ఉంటాయో వాటిని ఒక్కొక్క బుక్‌ని 3 సార్లన్నా మినిమమ్ చదవండి. ఆ తర్వాత ఇంటర్‌లింక్ మొత్తం కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అదంతా అర్థమైన తర్వాత అప్పుడు నోట్ మేకింగ్ చేయండి. ఏవేవి నోట్ మేక్ చేస్తారు? ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే మీకు గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉందో షార్ట్ ఫార్మ్స్‌లో రాయాలండి నోట్ మేకింగ్ అంటే. మళ్ళీ లెంథీగా మొత్తం పేజెస్ అన్నీ కవర్ చేసుకుంటూ సేమ్ కాంటెంట్‌ని దింపడం కాదు నోట్ మేకింగ్ అంటే. రైట్? సో, షార్ట్ ఫార్మ్‌లో ఎలా రాస్తామో మనకి ఏది అవసరమో అది మాత్రమే రాయాలి. ఇదంతా కూడా ఫస్ట్ ఒకసారి 3 సార్లు చదివిన తర్వాత మాత్రమే చేయండి. ఫస్ట్ గోలో నోట్ మేకింగ్ చేస్తే మీ టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది కంప్లీట్‌గా. నెక్స్ట్ ఫాలోయింగ్ మల్టిపుల్ రిసోర్సెస్. ఒక్క టాపిక్ కవర్ చేయడానికి 3 బుక్కులు, 4 బుక్కులు చాలామంది వాడుతూ ఉంటారు. దానివల్ల వీళ్ళకున్న నాలెడ్జ్ పెరుగుతుందేమో కానీ, అది ఎగ్జామ్ హాల్‌లో అప్లై చేయడానికి వాళ్ళకి రాదన్నమాట. ఎందుకు రాదు? ఒక్క బుక్‌ని 10 సార్లు చదివాము అనుకోండి, సబ్జెక్ట్ అనేది మన మైండ్‌లో ఉండిపోతుంది. అదే 10 రకాల బుక్కులు చదివామనుకో ఒక సబ్జెక్ట్ కోసము, ఏ బుక్‌లో చదివింది రాయాలి, ఈ బుక్‌లో నుంచి ఏ టాపిక్ చదివాను, ఆ బుక్‌లో నుంచి ఏం చదివాను, ఆ బుక్‌లో ఏం నోట్ చేసుకున్నాను, అదంతా మీరు గుర్తు చేసుకోవడానికి మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకటి. చాలా చదివినప్పుడు కన్‌ఫ్యూజన్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. రైట్? సో, దాని కోసము ఏదన్నా ఉండనియండి. ఒక్క టాపిక్ ఏదైతే ఉంటుందో ఫర్ సపోజ్ గవర్నెన్స్ అనే టాపికే తీసుకోండి. దానికి ఒక్క బుక్ మనం రెఫర్ చేసుకుంటే చాలు. రైట్? అంతేగాని మల్టిపుల్ రిసోర్సెస్ చదివేసి ఒక్క టాపిక్ కవర్ చేయడానికి మీ టైం అంతా అక్కడే వేస్ట్ చేసుకొని వేరే సబ్జెక్ట్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వక, వేరే వాటిల్లో ఇందులో మీరు ఎంత టాపర్ అయినా వేరే వాటిలో స్కోర్ చేయలేకపోతారు. రైట్? ఎప్పుడైతే ఒక్క బుక్‌ని 10 సార్లు చదువుతారో మీకు ఆ సబ్జెక్ట్ క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక క్లారిటీ అనేది మీకొస్తుంది ఆ సబ్జెక్ట్ మీద. కదా! సో, ఒక్కొక్క బుక్‌ని 10 సార్లు చదవండి కావాలంటే. కానీ ఒక్క టాపిక్ కవర్ చేయడానికి 10 రకాల బుక్కులైతే చదవకండి. అది చాలా పెద్ద మిస్టేక్. ఓకే. నెక్స్ట్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్స్. చాలామంది ఏం చేస్తారు అంటే మంత్లీ మ్యాగజైన్ వస్తుంది కదా! ఇయర్లీ మ్యాగజైన్స్ వస్తాయి కదా! ఇవి చదువుకొని మనకి కరెంట్ అఫైర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో, అందులో మొత్తం కవర్ చేసేస్తారు క్లియర్‌గా. సో, డైరెక్ట్‌గా మనం వెళ్లి ఎగ్జామ్‌లో అది అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రిలిమ్స్‌కి అది హెల్ప్ అవుతుందేమో మీకు. ఎందుకంటే అక్కడ ఈ స్కీమ్‌లో ఏమున్నాయి? అందులో ఏం జరిగినాయి? ఇది దేనికి వాడతారు? కొత్తగా ఇది వచ్చింది కదా! ఇది దేనికోసం వాడతారు? ఇలాంటి సింపుల్ క్వెషన్స్ అనిపిస్తాయి. అదే మెయిన్స్‌లో అలా ఉండదు. ఇంటర్వ్యూలో కూడా అలా ఉండదు. అక్కడ ఖచ్చితంగా మీ పర్సనాలిటీని టెస్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్స్ ఉండనియండి, ఇంటర్వ్యూ ఉండనియండి. మీ పర్సనాలిటీ ఎలా షేప్ అవుతుంది? ఎక్కడన్నా ఒక ఇష్యూ జరిగింది అనుకోండి. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మీకెలా తెలుస్తుంది? ఎడిటోరియల్స్ లాంటివి చదివినప్పుడు. మన 'హిందూ' తీసుకోండి, 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తీసుకోండి వీటిలో ఎడిటోరియల్స్ వస్తాయి కదా! సో, ఒక సంఘటన జరుగుతుంది అంటే దానికి రిలేటెడ్‌గా ఎడిటోరియల్ మీరు చదివినప్పుడు మీ థాట్ ప్రాసెస్ అనేది చాలా డెవలప్ అవుతుందన్నమాట. రకరకాలుగా అన్ని కోణాల నుంచి ఒక ఇష్యూని ఆలోచిస్తారు మీరు. అప్పుడు మీ పర్సనాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. డెవలప్ అవుతుంది. మనకి సివిల్ సర్వెంట్‌కి ఎలాంటి పర్సనాలిటీ ఉండాలో అలాంటి పర్సనాలిటీ మీది ఫార్మ్ అవుతుందన్నమాట. దాని కోసము న్యూస్ పేపర్‌లోని ఎడిటోరియల్స్ పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ఆఫ్‌కోర్స్ కరెంట్ ఈవెంట్స్ ఏమేమి జరిగినాయి అనేది తెలుసుకోవాలంటే మీకు మ్యాగజైన్స్ హెల్ప్ అవుతాయేమో. కానీ మీ పర్సనాలిటీని డెవలప్ చేయడం కోసం అయితే మ్యాగజైన్స్ హెల్ప్ అవ్వవండి. న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాల్సిందే. చదవమన్నారు కదా అని రోజు 3 రకాల న్యూస్ పేపర్స్ చదవకండి. ఏదన్నా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ఈరోజు ఆ న్యూస్ పేపర్ కవర్ చేయాలి అంతే. 'ద హిందూ' మరి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకోండి. ప్రతిరోజు 'ది హిందూయే' చదవండి. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' అదే చదవండి. మీరు ఏది కంఫర్టబుల్ ఉంటే అలాంటిది ఒక్క న్యూస్ పేపర్ తీసుకొని మీ త్రూ ఔట్ ద ప్రిపరేషన్ అంటే మీరు ఇంటర్వ్యూ కన్నా ముందు వరకు ఒక్క న్యూస్ పేపర్ మీకు సరిపోతుంది మెయిన్స్ రాసే వరకు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇంకొక న్యూస్ పేపర్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు దానికి. రైట్? సో, న్యూస్ పేపర్ చదవడం అయితే ఏ రోజు కూడా అవాయిడ్ చేయకండి. నెక్స్ట్ నాట్ అండర్‌స్టాండింగ్ ది సిలబస్. చాలామంది సిలబస్ ఏంటి అని తెలుసుకోవడానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టరు ఫస్ట్. ఏ బుక్స్ చదవాలో చెప్పండి మాకది చాలు. ఆ బుక్స్ చదివేస్తాం కంప్లీట్‌గా ఎగ్జామ్ రాసేస్తాము అనుకుంటారు. మన యూపీఎస్‌సి వెబ్‌సైట్‌లో సిలబస్ అనేది చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి ఇస్తారు. రైట్? అసలు ఈ ఎగ్జామ్‌లో ఏం అడుగుతారు? ఈ ఎగ్జామ్ మీ నుంచి ఏం ఆశిస్తుంది అనేది తెలియడానికి మీకు హెల్ప్ చేసేది సిలబస్ ఇంకా పీవైక్యూస్ మాత్రమే. రైట్? కాబట్టి ఫస్ట్ యూపీఎస్‌సి వెబ్‌సైట్ నుంచి సిలబస్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి మీరు. రైట్? ఆ సిలబస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు మీరు స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిరోజు అది ఒకసారి చదవండి. రైట్. ఇంటర్నేషనల్ గురించి ఏదైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చదువుతున్నారనుకో, మనము ఆ వరల్డ్ అనే పేజ్‌కి వెళ్ళేటప్పటికి న్యూస్ పేపర్‌లో అందులో ఏం చదవాలి? అనేది మనకర్థం కాదు. అదే ఒకసారి మీరు సిలబస్ రిఫర్ చేసుకున్నారనుకో, ఆ పేజ్‌లో ఏది ఇంపార్టెంట్ అనేది మీకర్థమవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఎలాంటి టాపిక్స్ చదవాలి? మన కంట్రీ ఎవరితో ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది? రైట్? దానివల్ల మనకేం అడ్వాంటేజెస్ ఉన్నాయి? రైట్? అగ్రెసివ్‌గా ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి? ఇలాంటి నాలెడ్జ్ అంతా ఎలాగా మీరు డెవలప్ చేసుకోగలుగుతారు? ఫస్ట్ సిలబస్‌లో ఏం మెన్షన్ చేశారో అది తెలుసుకోవాలి కదా! అది తెలుసుకున్నాకనే మీరు ఏ బుక్ అయినా కూడా ప్రాపర్‌గా దాని నుంచి ఇన్ఫర్మేషన్ మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు. లేదా మనం స్పోర్ట్స్ న్యూస్ పేపర్ కూడా ఆ బిట్ కూడా చదువుతాము. రైట్. అది అయితే యూపీఎస్సీలో అడగరు కదా! కానీ స్టిల్ ఇంకా చదువుతాం. ఎందుకు? మనం బేసిక్‌గా సిలబస్ చదవలేదు కాబట్టి ఎక్కడి నుంచి ఏం అడుగుతారో మనకు తెలీదు. రైట్? ఫస్ట్ థింగ్ యూపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి సిలబస్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ సిలబస్‌ని చదివి పీవైక్యూస్ అండి. మెయిన్స్‌లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఆహ్, ఇండియన్ పాలిటీ బుక్ ఉందండి. అందులో నుంచి పార్లమెంట్‌కి రిలేటెడ్ ఏదో మనల్ని అడుగుతారు అని మనకు తెలుసు. ఏమడుగుతారో నాకు తెలీదు. ఎందుకు? నేను ఫస్ట్ టైమ్ చదువుతున్నాను. కానీ సిలబస్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు కదా! రైట్. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? జ్యుడిషియరీ అంటే ఏంటి? లెజిస్లేచర్ అంటే ఏంటి? ఇవన్నిటిని ఇంపార్టెంట్‌గా అక్కడ మనకు ఆల్రెడీ సిలబస్‌లో మెన్షన్ చేసి ఇచ్చారు. సో, దానికి రిలేటెడ్‌గా ఏదన్నా కాన్సెప్ట్ నా ఇండియన్ పాలిటీ బుక్‌లో దొరికింది అంటే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టాలి. రైట్. ఎందుకంటే ఇది నా సిలబస్‌లో మెన్షన్ చేసినది కాబట్టి. రైట్. ఇప్పుడు అలాగే నేను పీవైక్యూస్ రెఫర్ చేసుకున్నాను అనుకోండి. మెయిన్స్‌కి ఏమేమైతే క్వెషన్స్ వస్తున్నాయో అవి రెఫర్ చేసుకున్నాను అనుకోండి. రైట్. ఒక క్వెషన్ ఉంటుంది. ప్రెసిడెంట్ తన డిస్క్రిషన్ పైన ఎలాంటి స్టెప్స్ అనేవి తీసుకోగలుగుతారు అనేసి. రైట్. అది చూసాక అచ్చా! ప్రెసిడెంట్ టాపిక్‌లో ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. సో, ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. 73 ఆర్టికల్ ఏంటి? 74 ఆర్టికల్ ఏంటి? ఇవి ఎందుకు ఇంపార్టెంట్? ఈ ఆన్సర్‌లో అది నేను రాయగలుగుతానా? అని మీరు కూడా ఒకసారి ఆలోచించగలుగుతారు. సో, సిలబస్ అండ్ పీవైక్యూస్ ఇవి రెండే మీకు గైడ్ అండి. ఓకే. ఎంతమంది టీచర్స్ దగ్గరికి మీరు వెళ్లి హెల్ప్ తీసుకున్నా కూడా అందరూ సబ్జెక్ట్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. కానీ సిలబస్ ప్రతిరోజు మిమ్మల్ని కూర్చోపెట్టి ప్రతిరోజు ఎవరు చదివించరు. అది మీ రెస్పాన్సిబిలిటీ. రైట్? నాట్ అటెంప్టింగ్ ఇనఫ్ టెస్ట్. ఈరోజు నేను ఒకవేళ ఇండియన్ ఎకానమీ బుక్ చదివాను అనుకోండి. ఒక సబ్జెక్ట్ మొత్తం చదివేశాను. సో, నాది ఒక సబ్జెక్ట్ మొత్తం ఒక పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోని, మళ్ళీ ఇంకా పేపరే ముట్టుకోను నేను. రైట్? అలా చేశాను అనుకోండి, నేనే లాస్ అవుతాను. ఒకసారి ఒక స్టాండర్డ్ బుక్ చదివిన తర్వాత, దానికి సంబంధించిన పీవైక్యూస్ రెఫర్ చేయాలి. రైట్? ఒక్కసారి టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఫస్ట్ గోలో అందరూ తప్పులే రాస్తారు. కానీ ఎప్పుడైతే మీరు ఇది అలవాటుగా పెట్టుకుంటూ ఉంటారో, మీకు తెలియకుండానే చాలా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటారు. రైట్? సో, సిలబస్ అనేది చదివిన తర్వాత, మీరొక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఒక బుక్ పూర్తిగా చదివిన తర్వాత, నాకు ఎంతొచ్చింది అన్నది నాకు తెలియాలి. దాన్ని బట్టి నేను ఎగ్జామ్‌లో ఎలా పెర్ఫార్మ్ చేయగలుగుతాను అనేది నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలడానికి ఒక స్కోప్ అనేది వస్తుంది. రైట్? సో,
ఖచ్చితంగా ఒక బుక్ కంప్లీట్ చేసిన తర్వాత, ఒక స్టాండర్డ్ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత, దానికి రిలేటెడ్‌గా పీవైక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో మీరు అందులో మరీ టాపర్స్ రాసిన రేంజ్‌లో రాయాలి అనడానికి కాదు. కాంపిటీషన్ చెక్ చేసుకోవడానికి కాదు. మీ అండర్‌స్టాండింగ్ కెపాసిటీ మీకు అర్థం కాడానికి. రైట్? ఒకవేళ మీకు కాన్సెప్ట్ నిజంగానే అర్థం కాలేదు అనుకోండి, మళ్ళీ చదవొచ్చప్పుడు. లేదు బానే అర్థమైంది అంటే, ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టి వేరే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు టెన్షన్ లేకుండా. రైట్? సో, ఈ 5 మిస్టేక్స్ అయితే మీరు అవాయిడ్ చేయాల్సుంటుందండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండి. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సో, ఈ ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే యూపీఎస్‌సి, సీఎస్‌సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. వాళ్ళకన్నా హెల్ప్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండి.